ఇది 6 సంవత్సరాల క్రితం ఈ మినిస్ట్రీ ఎస్పీజీ స్కూల్లో మేము ప్రారంభించాం. అప్పుడు మేము బయలుదేరుతున్నప్పుడు ఎస్పీజీ స్కూల్కి, హైదరాబాద్కి, సికింద్రాబాద్కి మేము పరిచర్య ఉందని ప్రభు మాట్లాడి, బెల్లంపల్లి పట్టణం నుంచి ఎవ్రీ వెనస్డే దైవ సేవకుడు ఒక కీబోర్డ్ వేసుకొని అక్కడి నుంచి బయలుదేరి వస్తూ ఉండేవాడు. దేవుని బిడ్డలారా, అక్కడ బయలుదేరుతున్నప్పుడు చాలామంది మమ్మల్ని అనేవారు అన్నమాట, సిటీలో సేవకులు లేరా, అక్కడ పరిచర్య చేయడానికి దైవజనులు లేరా, ఈ బెల్లంపల్లిలో ఈ చిన్ని టౌన్లో నువ్వు పరిచర్య చేయక ఈ కీబోర్డ్ వేసుకొని ఈ బుధవారము ఎందుకు ఈ పరిచర్య అని ఎన్నో రీతిలుగా హేళనాస్పదంగా మాట్లాడిన వారు, ఆటంకపరిచిన వారు చాలామంది ఉన్నారు. కానీ ఆ విధంగా వచ్చినప్పుడు మొట్టమొదటి సంఖ్య 7గురితో ఎస్పీజీ స్కూల్లో ప్రారంభించబడింది. 7 నుంచి ఒక 6 monthsకి 1 yearకి 30 మందిగా మార్చబడింది. ఆ 30 మందికి కోసం చాలా ప్రయాసంతో దైవజనుడు ప్రతి వెనస్డే వచ్చేవాడు. ఎప్పుడైనా ఆయన ఉపవాసంలో ఉన్నప్పుడు నేను వస్తూ ఉండేదాన్ని. చాలా కష్టంలో దైవ సేవకుడు బెల్లంపల్లి పట్టణం నుండి వస్తే ఇక్కడికి వస్తే ఒక రూమ్ ఉండేది కాదు. ఆ ఎస్పీజీ స్కూల్లో ఒక బాత్రూమ్ దగ్గర చిన్న సందు ఉంటే ఆ చిన్న సందులో ఒక చిన్న బకెట్ నీళ్ళు పిల్లలు తీసుకొచ్చిస్తే మొహం కడుక్కొని అక్కడే తలదూకొని ఆ బెంచ్ మీద ఎక్కడి నుంచి, ఏ గుంటూరు నుంచో నెల్లూరు నుంచో ఇలాంటి చిన్న కూడిక ముగించుకొని వచ్చి ఆ బెంచ్ మీద 1 గంట సేపు పడుకొని అక్కడే మొహం కడుక్కొని అక్కడి నుంచే ప్రార్థన చేస్తూ ఆ 30 మందికి 3000 మంది ఉన్నట్లు ప్రసంగం చేసేవాడు. ఆ దినాల్లో మమ్మల్ని చూసిన వారికి ఏమనిపించేదంటే, వీళ్ళకి నిజంగా పిచ్చి పట్టింది అనిపించేది. దేవుని బిడ్డలారా, నిజంగా పిచ్చి పట్టింది, అదే యేసయ్య పిచ్చి. ఆ పిచ్చి ఉంది కాబట్టే ఈరోజు మేము ఇంతమందిని ప్రభు కోసం సంపాదించుకోగలిగాం. అయితే దైవ సేవకుడు దేవుడు మాట్లాడాడు, వెనస్డే నుంచి సండేకి మార్చమని మాట్లాడాడు. అయితే 2010వ సంవత్సరంలో ఆ జనవరి మాసంలో ఆదివారం సాయంత్రం 6 నుంచి 9 ఆరాధనకు షిఫ్ట్ చేశాం. అప్పుడు మేము టీవీ ప్రోగ్రామ్స్లో రాలేదు. ఈ యొక్క యామ్శ్రీ సమీరా అపార్ట్మెంట్లో జనవరి నెలలో 2010లో సండే ఈవినింగ్ మేము ప్రారంభించాం. దేవుని బిడ్డలారా, ఆ కొద్ది మంది అంటే దాదాపు ఒక 100 మంది వస్తూ ఉండేవారు. ఆ యొక్క ఫిబ్రవరి నుంచి ఆగస్టు మంత్ వరకు కూడా మేము యామ్శ్రీ సమీరా అపార్ట్మెంట్లో జరిగింది. ఆ యొక్క హాల్ అంతా ప్యాక్ అవ్వడం ప్రారంభించబడింది. అప్పుడు దేవుడు మాతో మాట్లాడినందుకు హరిహర కళాభవన్లో 2010 ఆగస్ట్ 15th మేము ఎంటర్ అవ్వడం జరిగింది. దేవుని బిడ్డలారా, ఒక్క ఆదివారం 15th ఆగస్ట్ హరిహర కళాభవన్లో ఎంటర్ అయ్యి దాని తర్వాత నెక్స్ట్ వీకే 21వ తారీఖు ఆగస్టు మంత్ ఆ యొక్క 2010లో మహబూబ్ కాలేజీలో మేము అడుగు పెట్టి ఉన్నాము. దేవుని బిడ్డలారా, అప్పటి నుంచి దేవుడు ఈ పరిచర్యని విస్తరింప చేయటానికి పరిశుద్ధాత్మ దేవుడు తన కార్యాన్ని జరిగిస్తున్నాడు. అందుకని ఈ సిటీలో మేము అడుగు పెట్టడానికి ప్రజలను ఏది ఎక్స్పెక్టేషన్ చేసి కాదు, లేకపోతే మేమేదో డబ్బు ఆశించి లేకపోతే పేరు ప్రఖ్యాతులు ఆశించి కాదు. దేవుని బిడ్డలారా, మా ఆశ ఒకటే, అదేంటంటే క్రీస్తు శుభవార్త ప్రకటించబడాలనే ఆశ మాత్రమే. ఈ రాత్రి దేవుడు మీతో, మీ కుటుంబాలతో మాట్లాడబోతుండగా ప్రభువునందు మా ప్రయాసం వ్యర్థం కాకుండా ఈ సిటీలో అడుగుపెట్టిన నాటి నుంచి దేవుడు ఎంతగానో కృప చూపించి ఎంత ఎన్లార్జ్ కావడానికి దేవుడు ఉపవాసము, ప్రార్థన శక్తి, దానితో పాటు పరిశుద్ధాత్మ దేవుడు చూపిన కృపను బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఆయా దేశాలలో, ఆయా రాష్ట్రాలలో ఏ సంఘటన ఇలా జరగని, కానీ మేము ఆంధ్రప్రదేశ్లోకి వెళ్ళమని ఉగ్రవాదులు అనాలి. ఆమెన్. రక్తపాతాన్ని సృష్టించే శక్తులు అనాలి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ప్రార్థనలు చేసే యుద్ధ వీరులు ఉన్నారు. హల్లెలూయా. ఆంధ్రప్రదేశ్ బోర్డర్స్లలోకి వచ్చి ఆ శక్తులు సడన్ బ్రేక్ కొట్టాలి. నేను సీరియస్ గా ప్రార్థనలో ఉన్నప్పుడు ఒక గండు చీమ నా మీద ఎక్కింది. ఎక్కగానే నేనేం చేసినానంటే దాన్ని ఒకటేసారి ఇట్లన్నా తొందరగా. ఆ గండు చీమ ఏమైందంటే వెళ్ళి గోడకు తాకి దాని కాలు ఫ్రాక్చర్ అయిపోయింది. కాలు ఫ్రాక్చర్ అయిపోయి ఇట్లా కింద పడిపోయింది, కుంటుకుంటూ నడుస్తా ఉంది. అప్పుడు
సడన్ గా ఆ యొక్క గండు చీమను చూసి ఏడవటం స్టార్ట్ చేసినాను. ఇక నేను ప్రార్థన మానేసి ఆ గండు చీమను చూసుకుంటూ ఏడుస్తూ కూర్చున్నా. అయ్యో, ఎందుకింత తొందరపడి పని నేను చేసినే అని ఆ గండు చీమ మీద చేయి పెట్టి, యేసుక్రీస్తు నామంలో స్వస్థత పొందుకో. ఎందుకు పొందుకుంటుంది చీమ? దాని మీద చేతులు పెట్టి ప్రార్థన ప్రారంభించినాను. ప్రార్థన అయిపోయిన తర్వాత చూస్తే మళ్ళా అది కుంటుకుంటూ పోతా ఉన్నది. ఇక దాన్ని అట్లనే చూస్తూ ఏడుస్తూ కూర్చున్నా. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు నాతో. నానా, నువ్వు బలముగా ముందుకు సాగుతూ ఉంటే పరలోకంలో నేను ఎప్పుడు కూడా సంతోషిస్తా ఉంటాను. నువ్వు యాక్టివ్గా పరిగెత్తుతూ ఉంటే పరలోకంలో దేవదూతలతో పాటు ఎప్పుడు మేము సంతోషిస్తూ ఉంటాం. కానీ నీవు కుంటుకుంటూ బలహీనుడిగా లేచి లెగలేని స్థితిలో నువ్వు ముందుకు సాగుతూ ఉంటే, నువ్వు గండు చీమను చూసుకుంటూ ఎట్లా ఏడుస్తున్నావో జీవితకాలం అంతా కూడా నిన్ను చూసి నేను అదే విధంగా ఏడవవలసినదే అన్నాడు. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడుతూ ఉన్నాడు. నానా, ఈ కాలు ఇరిగిన గండు చీమలాగా కాదు నువ్వు ఉండవలసింది. కానీ నీకు బలమైన అభిషేకాన్ని, అధికారాన్ని ఇచ్చినాను. నీవు అనేక ప్రజలని క్రీస్తు కోసం సంపాదించాలి. నీవు బలహీనంగా ఉన్నంత కాలం నేను నీ ద్వారా పని చేయలేను. నువ్వు బలవంతుడవు కావాలి. పక్కన వారితో చెప్పండి, నువ్వు బలవంతుడవు కావాలని. సెకండ్ తీసుకొని చెప్పండి. నా ప్రియ తమ్ముడు, నా ప్రియ చెల్లి, ఈ టీవీ ప్రోగ్రాం చూస్తున్న సేవకుడా, సహోదరుడా, సహోదరి, దేవుడు నీకు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చినాడు, మంచి బలమునిచ్చినాడు. చేతిలో సమృద్ధి అయిన డబ్బున్నది నీ చేతిలో. కానీ నీ జీవితాన్ని అంతా కూడా నువ్వు వృధా చేసుకుంటూ ఉన్నావు. నీ ద్వారా భూమి మీద ఏ కోణాలలో దేవుని యొక్క రాజ్యము కట్టబడలేకపోతున్నది. నేను ఆ యొక్క చీమను చూసి ఏడ్చినట్లు నిన్ను బట్టి ఈరోజు రాత్రి దాకా దేవుడు నిన్ను కూడా చూసి ఏడుస్తూ ఉన్నాడు. కానీ రాత్రి నిన్ను చూసి ఏడుస్తున్న నజరేయుడైన యేసు ఈరోజు నిన్ను చూసి సంతోషించాలి. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో సంఖ్యాకాండంలోకి వచ్చేసేలోకి, సంఖ్యాకాండం 13వ అధ్యాయం 17వ వచనంలో మోషే ఏం చేస్తున్నాడంటే 12 మంది లీడర్స్ ని పిలుస్తున్నాడు. ఈ 12 మంది లీడర్స్ ని పిలిచి ఒక దేశంలోకి వెళ్ళి, మీరు ఆ దేశ పరిస్థితి చూసి మీరు రావాలి. మీరు పరిస్థితిని చూసి రావటంని బట్టి మనము ఆ యొక్క దేశంలోకి మనం ఎంటర్ అవుతాం అని 12 మందిని పిలిచినాడు. ఆ 12 మందిలో యెహోషువ, కాలేబు, మిగతా 10 మంది ఆ యొక్క పట్టణాన్ని చూడటానికి వెళ్ళినారు. చూడటానికి వెళ్ళి 32, 33 వచనంలో 10 మంది వచ్చి ఏమంటున్నారు అంటే, మోసెస్, ఆ పట్టణంలో ఉన్న ప్రజలని మేము చూసినాం. వారి ముందు మేము మిడతల్లాగా కనబడుతున్నాం. దేనిలాగా కనబడుతున్నాం? మిడతలలాగా కనబడుతున్నాం. మనము ఆ పట్టణాన్ని మనం స్వాధీనం చేసుకోలేం. మోసెస్, వి ఆర్ వెరీ సారీ అనేసి 10 మంది అంటున్నారు. 30వ వచనంలో ఇద్దరు యెహోషువ, కాలేబు ఏమంటున్నారు అంటే, మోసెస్, మనం ఆ పట్టణంలోకి మనం వెళ్దాం, ఆ పట్టణాన్ని మనం స్వాధీనం చేసుకుందాం. చప్పట్లు కొడదాం. జాగ్రత్తగా వినాలి అంతా కూడా. 10 మంది ఏమో నెగటివ్ రిపోర్ట్ తీసుకొని వచ్చినారు, ఇద్దరేమో పాజిటివ్ రిపోర్ట్ తీసుకొని వచ్చినారు. 10 మంది ఏమో మిడతల స్వభావము కలిగిన వారు, గ్రాస్ హాపర్ మెంటాలిటీ. ఇద్దరికేమో తెగించి, సాధించి, సంపాదించి తిరిగి వచ్చే
మెంటాలిటీ. గట్టిగా చప్పట్లు కొడదాం. 10 మందికేమో మిడతల స్వభావం, గ్రాస్ హాపర్ మెంటాలిటీ. కానీ ఇద్దరికి మాత్రం జైంట్ కిల్లింగ్ మెంటాలిటీ. మనం వెళ్దాం, సాధించి మనము తిరిగి వద్దామంటున్నారు ఇద్దరు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రోజు దాకా నీ వ్యక్తిగత స్థితి ఏ విధంగా ఉన్నదో నాకైతే తెలియదు. ఒకవేళ ఈ రోజు దాకా నీవు గ్రాస్ హాపర్ మెంటాలిటీతోని, మిడతల స్వభావము కలిగిన అనుభవంతో నువ్వు ఎంటర్ అయినావేమో. కానీ రాత్రి దేవుడిని ఎట్లా మార్చబోతున్నాడు అంటే, తెగించి సాధించి సంపాదించి తిరిగి వచ్చే అనుభవంలోకి నువ్వు వెళ్ళబోతున్నావు. విజయం పొందేవారట నేను చేయగలుగుతాను అంటారట. కానీ ఓడిపోయేవారు ఏమంటారంటే అది నా పని కాదు అంటారట. విజయం పొందుకునే వారి లక్షణం ఏంటిదంటే కష్టము కానీ మనము సాధించి వస్తాము. ఆమెన్. ఓడిపోయే వారి మెంటాలిటీ ఏంటిదంటే సాధించలేము, కష్టము, రెండు అనేసి అంటారు. ఈ రాత్రి నీ వ్యక్తిగత ఆధ్యాత్మికమైన ప్రయాణంలో నువ్వు ఎప్పుడు కూడా ఓడిపోయే వ్యక్తిగా నువ్వు బ్రతుకుతూ ఉన్నట్లయితే ఈ రోజు నుంచి నువ్వు అడుగడుగున విజయం పొందుకోబోతున్నావు. ఈ రోజు దాకా మిడతల స్వభావము కలిగిన వాడవేమో, కానీ ఈరోజు నీవు తెగించి సాధించి సంపాదించుకొని రాబోతున్నావు. అతి గొప్ప అనుభవంలో దేవుడి రాత్రి నేను పంపబోతున్నాడు. సహోదరుడు సహోదరి, బెల్లంపల్లి పట్టణంలో 3 ప్రారంభించబడ్డప్పుడు గొప్ప గొప్ప దర్శనాలు దేవుడు మాకు చూపెడుతూ ఉన్నప్పుడు ఈ యొక్క ప్రత్యక్షతలని మేము ప్రజలకి వివరిస్తూ ఉండే సమయంలో అందరూ మమ్మల్ని చూసి నవ్వుతూ ఉండేవారు. కానీ ఒక మంటతో మేము సేవలో ముందుకు సాగుతున్నాం. నా దేవుడు ఓడిపోయే దేవుడు కాదు. ఆమేన్, హల్లెలూయా. నా దేవుడు ఎప్పుడు కూడా విజయం పొందుకునే దేవుడు. గట్టిగా చప్పట్లు కొడదాం. నా దేవుడు ఎప్పుడు కూడా విజయం పొందుకునే దేవుడు నా దేవుడు. ఒకవేళ నీ కుటుంబంలో పోరాటమును బట్టి బలహీనుడు అవుతున్నావా? నీ సేవలో పోరాటమును బట్టి బలహీనుడు అవుతున్నావా? నీ యొక్క ఆధ్యాత్మిక జీవితంలో పోరాటమును బట్టి బలహీనుడు అవుతున్నావా? నీ బిజినెస్ లో పోరాటమును బట్టి బలహీనుడు అవుతున్నావా? నీ చదువులో ఫ్యూచర్ ఏ విధంగా ఉంటుందో అని పోరాటమును బట్టి బలహీనమైన స్థితిలో నువ్వు మిడతల స్వభావంతో ఒకవేళ ఈ రాత్రి ఉన్నట్లయితే ఈ రాత్రి నీకు శుభవార్త. తెగించి సాధించి సంపాదించి తిరిగి వచ్చే మహిమ కలిగిన అనుభవంలోకి నువ్వు వెళ్ళబోతున్నావు. ఈ రాత్రి నిన్ను కూడా ఒక బలమైన సైనికునిగా మార్చబోతున్నాడు. ఈరోజు దాకా భయముతో బ్రతికినావేమో, ఈరోజు దాకా వేదనతో నువ్వు బ్రతికినావేమో, ఈ రోజు దాకా పోరాటంతో బ్రతికినావేమో. సహోదరి సహోదరుడా, భయపడకు. గ్రాస్ హాపర్ మెంటాలిటీ కలిగిన నిన్ను జైంట్ కిల్లింగ్ మెంటాలిటీలోకి నిన్ను నడిపించబోతున్నాడు. నువ్వు బలహీనుడవే కావచ్చు, చదువులేని వాడవే కావచ్చు, నీ ద్వారా ఏమి సాధించలేకపోవచ్చు, కానీ నీలో ఉన్న దేవుడు మాత్రం నీలో నుంచి బలమైన కార్యాలు ఈ భూమి మీద చేసుకోబోతున్నాడు. హల్లెలూయా. ప్రార్థన చేస్తున్నాను, నా ఆంధ్ర రాష్ట్రం క్రీస్తు యొక్క రెక్కల క్రిందకు వచ్చేసేయాలి. నా భారతదేశం అంతా కూడా క్రీస్తు యొక్క రెక్కల క్రిందకు వచ్చేసేయాలి. గత సంవత్సరాలలో డేవిడ్ బ్రెన్హామ్, చార్లెస్ ఫిన్నీ, స్మిత్ విగిల్స్వర్త్, క్యాథరిన్ కుల్మాన్, వీళ్ళందరూ ఏమైపోయినరు ఈ దినాలలో? వాళ్ళు ఎక్కడ అడుగు పెట్టినా అక్కడ ఉజ్జీవము రగులుతూ ఉండేదే. చార్లెస్ ఫిన్నీ ఒకరోజు బార్ అండ్ రెస్టారెంట్ నింట చూస్తున్నాడంటే జస్ట్
బార్ అండ్ రెస్టారెంట్ ని చూస్తా ఉంటే బార్ అండ్ రెస్టారెంట్ లో ఉన్న వారందరూ కూడా రొమ్ము కొట్టుకుంటూ క్రీస్తుని అంగీకరించినారు. ఏమైపోయినారు ఈ చార్లెస్ ఫిన్నీలు ఈ దినాలలో? ఏమైపోయినారు ఆ స్మిత్ విగిల్స్వర్త్? ఏమైపోయినారు డేవిడ్ బ్రెన్హామ్? వారు ఎక్కడ అడుగు పెట్టినా అక్కడ రివైవల్ స్ప్రెడ్ అయ్యేదే. ఒక్కసారి గ్లోబ్ అంతా కూడా తిరిగి వస్తే ఎక్కడ కూడా డేవిడ్ బ్రెన్హాములు కనబడలేకపోతున్నారు. రియల్లీ ఎక్కడ స్మిత్ విగిల్స్వర్త్లు కనబడటంలే. 21 మందిని చనిపోయిన వారిని లేపినాడు స్మిత్ విగిల్స్వర్త్. చప్పట్లు కొడదాం. నిన్న రాత్రి ఆ యొక్క రెన్హార్డ్ బాంకే ప్రోగ్రామ్ మేము చూస్తున్నాం. ఆ టైంలో నాతో మాట్లాడు ప్రభు అని ప్రార్థన చేస్తున్నా లాస్ట్ డే. అప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు. రెన్హార్డ్ బాంకే ప్రసంగం చేస్తున్నప్పుడు కాఫిన్ బాక్స్ లో ఉన్న డెడ్ బాడీ బ్రతికింది. చప్పట్లు కొడదాం. హల్లెలూయా, హల్లెలూయా. రెన్హార్డ్ బాంకే ప్రసంగం చేస్తున్నప్పుడు ఆ కాఫిన్ బాక్స్ లో ఉన్న డెడ్ బాడీ, 2 రోజులు అవుతుంది చనిపోయిన డెడ్ బాడీ, దేవుడు ప్రార్థన చేస్తే బ్రతికించినాడు. హల్లెలూయా, హల్లెలూయా. నేను నమ్ముతున్నాను ప్రియ దేవుని బిడ్డలారా, ఇక మన జనరేషన్ లో నైనా చార్లెస్ ఫిన్నీలు లెగాలి. ఇదే మా బర్డన్, ఇదే మా ప్యాషన్. హల్లెలూయా. చార్లెస్ ఫిన్నీలు లెగాలి, స్మిత్ విగిల్స్వర్త్ లెగాలి, డేవిడ్ బ్రెన్హాములు లెగాలి. ఈ లాస్ట్ డేస్ లలో మన జనరేషన్ లో చనిపోయిన కాఫిన్ బాక్సులలో ఉన్న డెడ్ బాడీ సైతము దేవుడు లేపబోతున్నాడు. ఇది ప్రవచనము. గ్లోబును సైతం ఇట్లా షేక్ చేసే ఒక బలమైన కార్యం చాలా త్వరలో దేవుడు చేయబోతున్నాడు. అది గుడ్డివారి కన్నులు తెరవబడటం కాదు, మూగవారు మాట్లాడటం కాదు, కానీ టోటల్ గ్లోబ్ ప్లానెట్ అంతా కూడా ఎప్పుడు క్రీస్తు గొప్ప దేవుడు అని తెలుసుకుంటారంటే ఒక చనిపోయిన డెడ్ బాడీని దేవుడు లేపినప్పుడే. దేవుడు టీవీ ప్రోగ్రామ్స్ ద్వారా, లైవ్ ప్రోగ్రామ్స్ ద్వారా, ఆయా ఛానల్స్ ద్వారా సార్వత్రిక సంఘానికి గత సంవత్సరాలలో ఎన్నడూ లేని అవకాశాలు ఇస్తున్నాడు ఈ దినాలలో. ఇంకా ఈ రాత్రి గ్రాస్ హాపర్ మెంటాలిటీతో ఉన్నావేమో, నువ్వు మిడతల స్వభావం కలిగి బ్రతుకుతున్నావేమో, కానీ రాత్రి తెగించి సాధించి దేవుని కోసం మనం సంపాదించుకోబోతున్నాం. ప్రతి థియేటర్స్ మందిరాలుగా మారును గాక, ప్రతి ఫంక్షన్ హాల్స్ మందిరాలుగా మారును గాక. అది జరగబోతున్నది. అది ఎవరో ఆయా దేశాలలో ఉండి వచ్చిన సేవకుల ద్వారా కాదు. ఎవరి ద్వారా అంటే నీ ద్వారానే. ఎందుకు హైదరాబాద్ లో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ని దేవుడు స్థాపించినాడంటే ఆల్ ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ మస్ట్ కమ్ టు హైదరాబాద్. All international speakers, anointed ones, must come to Hyderabad. ఎందుకో తెలుసా? To see the revival in Hyderabad. హైదరాబాద్ లో ఉన్న ఉద్యమాన్ని చూడటానికి, ఆంధ్రప్రదేశ్ లో ఉన్న రివైవల్ ని చూడటానికి. How the blind eyes are opening. గుడ్డివారి కన్నులు ఎట్లా తెరవబడుతున్నాయి, మూగవారు ఎట్లా మాట్లాడుతున్నారు, అంగహీనులు ఎట్లా గంతులు వేస్తున్నారు. కాఫిన్ బాక్స్ లో ఉన్న డెడ్ బాడీస్ అట ఆంధ్ర పట్టణంలో రైజ్ అవుతున్నాయట. కమ్ ఆన్, వి మస్ట్ గో టు ఇండియా. చప్పట్లు కొడదాం. వి మస్ట్ గో టు హైదరాబాద్.
What for? What for? To see the revival. గట్టిగా చప్పట్లు కొడదాం. దేవుని ఆత్మ చేత నింపబడి నేను ప్రవచిస్తున్నా. This is going to happen. This is going to happen. This is going to happen. Everybody say, this is going to happen. ఏలియాలు లేకపోతున్నారు, ఎలీషాలు లేకపోతున్నారు, యెహోషువలు లేకపోతున్నారు, కాలేబులు లేకపోతున్నారు, పౌలులు లేకపోతున్నారు. ఎక్కడి నుంచి? కిదర్ సే బోలో, కిదర్ సే? ఆంధ్రప్రదేశ్లో నుంచి. ఆంధ్రప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ లేకపోతున్నా. ఈ రాత్రి నువ్వు ఎవరైనా కావచ్చు, ఈ టీవీ ప్రోగ్రామ్ నువ్వు ఎక్కడి నుంచి చూస్తున్నావో సహోదరుడా, సహోదరి, నువ్వు సేవకుడు కావచ్చు. ఈరోజు దాకా మిడతల స్వభావంతో బ్రతికినావు, మిడతల స్వభావంతో బ్రతికినావు. కానీ ఈ రాత్రి తెగించి సాధించి సంపాదించే అనుభవంలో వెళ్ళబోతున్నాను నేను అన్నవారు చేతులు పైకెత్తి చప్పట్లు కొట్టండి. ఆయా దేశాలలో, ఆయా రాష్ట్రాలలో ఏ సంఘటన ఇలా జరగని, కానీ మేము ఆంధ్రప్రదేశ్లోకి వెళ్ళమని ఉగ్రవాదులు అనాలి. ఆమెన్. ఉగ్రవాద శక్తులు అనాలి. ఆమెన్. రక్తపాతాన్ని సృష్టించే శక్తులు అనాలి. మేము ఆంధ్రప్రదేశ్లో మేము వెళ్ళాం. వేరే దేశాలకు వెళ్తాం, వేరే రాష్ట్రాలకు వెళ్తాం, కానీ మేము ఆంధ్రప్రదేశ్లోకి వెళ్ళాం. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ప్రార్థనలు చేసే యుద్ధ వీరులు ఉన్నారు. హల్లెలూయా. ఆంధ్రప్రదేశ్ బోర్డర్స్లలోకి వచ్చి ఆ శక్తులు సడన్ బ్రేక్ కొట్టాలి. బికాస్ we don't want to enter into Andhra Pradesh. Because Andhra Pradesh లో ప్రార్థనా పరులు ఉన్నారు. ఆమేన్. ఆంధ్ర ప్రదేశ్ లో మమ్మలను సర్వనాశనం చేసేవారు ఉన్నారు. వారి ప్రార్థనలు చేసే క్రైస్తవులు భవిష్యత్తులో ఆంధ్ర రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న నాయకులు వచ్చి క్రైస్తవులమైన మనకి ప్రార్థనా విన్నపం ఇవ్వబోతున్నారు. ఇది ప్రాఫెసీ. ఏం ప్రార్థనా విన్నపం అంటే, ఇదిగో ఎండాకాలం అయిపోతున్నది, వర్షాకాలం రాబోతున్నది, మీరు ప్రార్థనలు చేయాలి. మీ ప్రార్థనల ద్వారా దేవుడు వర్షాన్ని కుమ్మరించాలి. మీ ప్రార్థనల ద్వారా ఉగ్రవాద శక్తులు హతమార్చబడుతున్నాయి. ఇంకా మన రాష్ట్రం గురించి మీరు ప్రార్థన చేయండి, మా గురించి ప్రార్థన చేయండి అని స్టేట్ గవర్నమెంట్ లీడర్స్ రాబోతున్నారు. చప్పట్లు కొడదాం. అది ఎప్పుడు జరుగుతుందంటే, మిడతల స్వభావం కలిగి ఉంటే నడుస్తుందా? చెప్పాలా? కానీ రాత్రి మనము తెగించి సాధించి సంపాదించే అనుభవంలోకి వెళ్ళబోతున్నాం. చేతుల పైకి ఎత్తుదాం. జకర్యా గ్రంథం 8వ అధ్యాయం 22-23 చదవాలి గట్టిగా. అనేక జనములను, బలముగల జనులను యెరూషలేములో సైన్యములకు అధిపతియగు యెహోవాను వెదుటకును యెహోవాను శాంతిపరచుటకును వత్తురు. సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, ఆ దినములలో ఆయా భాషలు మాట్లాడు అన్య జనులలో 10 మంది యొక్క యూదుని చెంగు పట్టుకుని. ఒక్క నిమిషం. వీళ్ళెవరంటే యూదురాలు, అంటే క్రైస్తవులు. ఆమెన్. హల్లెలూయా. క్రైస్తవురాలు చెంగు అట ఒక మలయాళీ పట్టుకున్నది. చప్పట్లు కొడదాం. ఇక ఆయా భాషలు మాట్లాడేవారట ఎవరు చెంగు పట్టుకున్నారు? ఈమె ఎవరు? యూదురాలు. అంటే యూదురాలు అంటే క్రైస్తవురాలు. చప్పట్లు కొడదాం. పట్టుకోనట ఏమంటున్నారో చదవండి.
దేవుడు మీకు తోడుగా ఉన్నాడన్న సంగతి, దేవుడు మీకు తోడుగా ఉన్నాడన్న సంగతి మాకు వినబడినది గనుక మేము మీతో కూడా వత్తుమని చెప్పు. మేము మీతో కూడా మహబూబ్ కాలేజ్ వత్తుము. ఆమేన్. ఎక్కడికి? భారతదేశానికి, ఆంధ్ర రాష్ట్రానికి, హైదరాబాద్ మహబూబ్ కాలేజ్. చప్పట్లు కొడదాం. 1 2 3 4. Yes, fast. Everybody చప్పట్లు కొడతాం. గోడలు ముందున్న ఎర్ర సముద్రం ఎదురైనా, గోడలు ముందున్న ఎర్ర సముద్రం ఎదురైనా, అద్భుత దేవుడు మనకుండా భయమేలా మనకింకా. అద్భుత దేవుడు మనకుండా భయమేలా మనకింకా. యుగము యెహోవాదే. Everybody. యుగము యెహోవాదే. యుగము యెహోవాదే. యుగము యెహోవాదే. హన్మకొండ వరంగల్ పట్టణస్థులకు శుభవార్త. అక్టోబర్ 23, 24, 25, 26 తేదీల్లో హైగ్రవ్ చారి మున్సిపల్ గ్రౌండ్స్ లో బాలసముద్రం ప్రతిరోజు సాయంత్రం 6 నుండి 9 గంటల వరకు మీటింగ్స్ జరగబోతున్నాయి. పరిశుద్ధాత్మ దేవునితో పాటు శక్తివంతమైన వాక్యముతో పాటు దేవుడు తన ఆత్మ చేత కదలబోతున్న దినాలు బలమైన మీ జీవితాల్లో అద్భుతాలు దేవుడు చేయాలనుకుంటుండగా రండి, పాల్గొనండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక.